మైనింగ్ కేసులో మాజీ మంత్రి విడుదల రజని అడ్డంగా బుక్కయ్యారా? అధికారంలో ఉండగా మైనింగ్ వ్యవహారంలో కథ స్క్రీన్ ప్లే అంతా ఆమె నడిపించారా? ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి పాత్రధారి విడుదల రజనీనేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ ఫిర్యాదుతోనే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో తనిఖీలు చేపట్టామని ఐపీఎస్ అధికారి పల్లె జాషువా విజిలెన్స్ అధికారులకు వివరించారు. గుంటూరు జిల్లా ఆర్వీఈఓగా తాను పనిచేస్తున్న సమయంలో ఆమె స్వయంగా విజిలెన్స్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎడ్లపాడు మండలంలోని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం మైనింగ్ తవ్వకాల్లో రాయల్టీ, కంకర విక్రయాల్లో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతోందని ఆమె రాసిచ్చినట్లు జాషువా చెప్పారు. అయితే తనపై ఫిర్యాదు అందిన తర్వాత గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో ఆ ఫిర్యాదు కాపీ మాయమైందని జాషువా తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల్లో ఒకటైన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిపై వేధింపుల వ్యవహారం కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ విచారణను దాటి ఏసీబీలో కేసు నమోదు వరకు చేరింది. ఈ కేసులో రెండో నిందితుడైన ఐపీఎస్ అధికారి జాషువా గతేడాది అక్టోబర్ చివరి వారంలో విజిలెన్స్ కు ఇచ్చిన వాంగ్మూలం వెలుగు చూసింది. రజనీ ఈ కేసులో అసలు సూత్రధారి అని ఆయనే పేర్కొన్నారు. ఇక లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ లో అక్రమాలు వెలికి తీయాలని ఆమె చేసిన ఫిర్యాదుపై రహస్య విచారణ చేయగా ఆ వ్యక్తులు టీడీపీకి చెందిన వారిగా తేలిందన్నారు. చిలకలూరుపేట సెంటర్లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటుకు స్టోన్ క్రషర్ భాగస్వామి కట్టా శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలన్నీ రజనీ అడ్డుకోవడంతో రాజకీయ వైరం మరింత ఎక్కువైందన్నారు. అందుకే ఆమె ఫిర్యాదు చేసినట్లు గ్రహించానని వివరించారు. మైనింగ్ వ్యవహారంలో గుంటూరు మైన్స్ అండ్ జియాలజీ ఏడీ సర్వేయర్ తో సర్వే చేయించి 10.5 కోట్లు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నట్లుగా తేల్చినట్లు పేర్కొన్నారు. ఆ అంచనాలు కూడా పారదర్శకంగా లేవని తాను గుర్తించినట్లు చెప్పారు. అయినా ఆ మొత్తాన్ని భారీగా పెంచాలి అంటూ రజనీ ఒత్తిడి చేశారని, తనిఖీలకు వెళ్లిన వారిపైన ఒత్తిడి తెచ్చారని వివరించారు. మైనింగ్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు.